ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్ పోస్టును తాత్కాలికంగా తొలగించిన వ్యవహారంపై కేంద్రం కఠిన వైఖరితో మెటా దిగివచ్చింది. మెటా గ్లోబల్ అఫైర్స్ ఆఫీసర్ జోయల్ కాప్లాన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఇతర సీనియర్ అధికారులతో సమావేశమైంది. పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ జూలై 23న పోస్టు చేసిన వీడియోను ఫేస్బుక్ కాసేపు తొలగించింది. సాంకేతిక లోపం కారణంగా కంటెంట్ డిలీట్ అయినట్లు మెటా క్షమాపణలు చెప్పినప్పటికీ ఐటీ శాఖ సంతృప్తి చెందలేదు. మెటాకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెటా గ్లోబల్ ప్రతినిధులు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ ఇతర అధికారులను కలిసింది. ప్రముఖుల ఖాతాలకు సంబంధించిన కంటెంట్ను తొలగించకుండా రక్షణ చర్యలు ఉండాలని మెటాకు సూచించినట్లు సమావేశం తర్వాత ఐటీ కార్యదర్శి ఎస్ కృష్ణన్ తెలిపారు. భారత చట్టాలకు అనుగుణంగా పనిచేయడంపై స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఇదే అంశంపై పార్లమెంటు స్థాయి సంఘం మూడు రోజుల్లో మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్కు క్షమాపణ చెప్పాలని అల్టిమేటం జారీ చేసింది. లేకపోతే సేఫ్ హార్బర్ రక్షణను రద్దు చేస్తామని హెచ్చరించింది.